హలో ఫ్రెండ్స్, మేము ఎర్రగొండ టు అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేశాము. దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చెప్తాం. మేము ఇదో మా కోతులతో మేము స్టార్ట్ చేసాం జర్నీ. యాక్చువల్గా అరుణాచలం వెళ్ళాలంటే మనకు డైరెక్ట్ ట్రైన్ ఎప్పుడో ఒకటి ఉందన్నమాట, వీక్లీ వన్స్ ఏదో ఉంది. కానీ మేము అప్పటికప్పుడు సడన్గా ప్లాన్ చేయడం వల్ల పూణే టు కన్యాకుమారి వెళ్ళే ట్రైన్ వెళ్ళాము. అది వచ్చేసి అప్ టు కాట్పాడి వరకు వెళ్తుంది. బట్ రిజర్వేషన్ ఏం చేసుకోలేదు, అప్పటికప్పుడు అనుకోవడం వల్ల నార్మల్ జనరల్లోనే ఎక్కాము. బట్ ఫ్రీగానే ఉంది జనరల్ కూడా, మాకైతే సీట్స్ దొరికాయి. కొంచెం ఫ్రీగానే బెటర్గానే ఉంది. ఇంకా ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసాము. మేము ఫస్ట్ టైం అండి వెళ్ళడం అరుణాచలంకి. ఇది వచ్చేసి మనకు రేణిగుంట్ల తిరుపతి మీదుగా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనం తిరుపతి వరకు వచ్చామన్నమాట. అండ్ ఈ టైంలో మాకు ఎక్కడైతే కానీ వాటర్ బాటిల్ దొరకడమే కష్టమైందండి. అప్ టు తిరుపతి వరకు ఎవరైనా వెళ్తుంటే వాటర్ బాటిల్ అನ್ನು కూడా తీసుకెళ్ళండి. ఓకే, ఇది మార్నింగ్ ట్రైన్ కాబట్టి కొంచెం డిఫికల్ట్ అయింది. మేబీ నైట్ వెళ్తే దొరకచ్చు. ఓకే, ఆ నుంచి తిరుపతి నుంచి వెళ్ళేప్పుడు మనకు మొత్తం ఎక్కడ చూసినా ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం ట్రైన్ జర్నీ వెళ్ళేటప్పుడు తిరుపతి తర్వాత నుండి నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చండి. అక్కడ తర్వాత మొత్తం మ్యాంగో ట్రీస్, అన్ని మ్యాంగోసే ఉన్నాయి, మంచిగా ఉంది. దాని తర్వాత మేము కాట్పాడి దిగిన తర్వాత ఇదో చూడండి, ఇట్లా ఆటోలో గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం అనమాట. ఆ నుంచి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలంటే మనకు డైరెక్ట్ బస్సులు అలాంటి ఏం లేవు, ఆటోస్ ఉన్నాయి. ఆటోస్ బాగానే డిమాండ్ చేస్తారని 500 అడిగారు. 400కి మాట్లాడుకున్నాం. మేము 4 మెంబర్స్ ఉన్నాం అనమాట. 400కి మాట్లాడుకున్నాం. ఇంత 20 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి. ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడికి తీసుకెళ్తాడు గోల్డెన్ టెంపుల్కి. ఇంకొకటి ఏంటంటే మా బ్యాడ్ లక్ ఏంటంటే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత లోపలికి మొబైల్స్ అందుకు అలౌ లేవంట. దానివల్ల మనం గోల్డెన్ టెంపుల్ వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ అది మిస్ అయ్యింది. నెక్స్ట్ టైం ట్రై చేస్తామండి గోల్డెన్ టెంపుల్ చూడడానికి. జస్ట్ బయట వ్యూ మాత్రం చూపిస్తాం చూడండి, ఇలా ఉంటుంది బయట. ఓకే, ఇక్కడ టికెట్ కూడా పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటే తొందరగా వెళ్ళి రావచ్చు. ఫ్రీ దర్శనం ఉంటుంది. మేము టికెట్ తీసుకున్నాం పర్ హెడ్. ఓకే, లోపల మాత్రం చాలా బ్యూటిఫుల్ నారాయణ అమ్మవారు వెలిసి ఉంటుంది. ఓకే, దర్శనం అయినాక వచ్చి మేము అరుణాచలం వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ ఆటో తీసుకొని దగ్గరలో ఉన్న వేలూరు రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళిపోయామండి. ఒక ట్రైన్ టికెట్ మాత్రం 100 రూపీస్, అంటే పర్ హెడ్ 20 రూపీస్ పడింది, 25 రూపీస్. బట్ ఆటోకి మాత్రం 250 తీసుకున్నారు వేలూరుకి గోల్డెన్ టెంపుల్ నుంచి. వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వచ్చేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి. దానికి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ టెంకాయ కొట్టేసి ఆ దీపం వెలిగించేసి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. ఓకే, ఇదే వచ్చేసి గోపురం, మెయిన్ గోపురము. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇది మా బుడ్డదండి. మా బుడ్డది అది పెట్టేసుకొని శివుని విగ్రహం అది చూపిస్తూ ఉంది. ఓకే, అండ్ బస్ స్టాండ్ నుంచి మీరు లోపలికి రావడానికి 1.5 కిలోమీటర్ ఉంటుంది. బై వాక్ వచ్చేయచ్చు నైట్ టైము. మన దగ్గర వీడియో మిస్ అయింది, అందుకే చూపించట్లేదు. తర్వాత మేము వచ్చి దగ్గరలోనే రూమ్ కూడా తీసుకున్నాము. బెటరే, 1000 రూపీసే బెడ్రూమ్ పడింది 4 మెంబర్స్కి. ఓకే, ఇది వచ్చేసి గిరిపతిని స్టార్ట్ చేసిన నుంచి మన దగ్గర ఇక్కడ మొత్తం 11 టెంపుల్స్ ఉంటాయని చెప్పారు. అవి ఒక్కొక్కటి మనం దర్శనం చేసుకుంటూ ఉండాలి. దానిలో మధ్యలో లింగాలు అనేవి ఉంటాయన్నమాట. అవి వచ్చేసి 9 టెంపుల్స్ ఉంటాయి. అండ్ రమణ మహర్షి టెంపుల్ ఒకటి ఉంటుంది. ఆ రమణ మహర్షి టెంపుల్లో సూపర్గా ఉంటుందండి లోపల. యాక్చువల్గా లోపలికి వాళ్ళు మీ కెమెరాస్ కానీ ఇవి ఏంటి అలౌ చేయరు. ఓకే, ఆడ ధ్యానం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ పికాక్స్ ఉంటాయి. పికాక్స్ అయితే వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి, భలే ఉంటాయి. ఒకటి వచ్చేసి మొత్తం నెమ్మలి పింఛం అంతా విప్పడము, అరుసా బాగుంటుంది. అడిగి వెళ్తే మంచి టైంపాస్ అవుద్ది. ఓకే, ఇలా చూడండి, మా పిల్లవాళ్ళు కూడా బాగా నడిచారు 14 కిలోమీటర్స్. మా చిన్న పాపకి ఉండేది 5 ఇయర్స్ ఉంటాయి. తను వచ్చేసి ఆల్మోస్ట్ 8 కిలోమీటర్ దాకా నడిచింది. మిగతాది మేము ఎత్తుకున్నాం అనుకోండి. ఓకే, ఇట్లా 1 by 1 చూసుకుంటా వెళ్ళాలి మనం, దర్శనం చేసుకుంటాం. ఓకే, అందరూ చెప్తారు కానీ 3 hours 4 hours కంప్లీట్ అవుతుంది అనేసి. అది పాసిబుల్ కాదండి. అట్లీస్ట్ 4 to 5 hours ఈజీగా తీసుకుంటుంది. మాకైతే ఆల్మోస్ట్ 6 hours పైనే పట్టింది. మేము వచ్చేసి 7:10కి అట్లా స్టార్ట్ చేసాం మార్నింగ్. కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2:30 అయింది. ఎందుకంటే అది కాక మాకు మోక్ష మార్గం దగ్గర చాలా టైం పట్టిందండి. ఆడ ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది మోక్ష మార్గం దగ్గరనే.
సాటర్డే కావడంతో చాలామంది వచ్చారు. ఎప్పుడైనా మీరు ప్లాన్ చేస్తుంటే సాటర్డే సండే స్కిప్ చేయండి. ఆల్మోస్ట్ రిమైనింగ్ డేస్ వెళ్ళండి, ప్రశాంతంగా దర్శనం చేసుకొని రావచ్చు. మనకు గిరి ప్రదక్షిణ మార్గంలో తినేటి దొరుకుతాయి, వాటర్ గీటర్ ఏ దానికి ప్రాబ్లం అయితే ఉండదండి. హ్యాపీగా వెళ్ళొచ్చు, ప్రశాంతంగా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ పాప వచ్చేసి మా వదిన కూతురు. ఈ మాతే 14 కిలోమీటర్స్ మేమే కష్టపడ్డాం, కానీ తనైతే ప్రశాంతంగా నడిచింది. చిన్నపిల్లలు అయితే హ్యాపీగా నడుస్తారండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఇక్కడ చూడండి, రవాణా మార్చితే జస్ట్ ఒక క్లిప్ దొరికింటే పెట్టాను. ఆ పైన చూడండి నెమలి వచ్చేసి పింఛం విప్పింది. ఓకే, ఇది ఎంట్రన్స్ అనమాట. 1 or 2 మెంబర్స్ వెళ్ళేదానికన్నా ఎప్పుడైనా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళండి, మంచిగా బాగుంటుంది, ఎంజాయ్మెంట్ చేయొచ్చు. అలాగే బాగా అన్ని దేవుళ్ళని దర్శించుకొని ప్రశాంతంగా రావచ్చు అనమాట. ఓకే, ఇక్కడే మీకు కొన్ని విషయాలు కూడా చెప్పాలనుకుంటున్నాం. మేము ఇది దర్శించుకున్న తర్వాత అయిపోయిన తర్వాత యాక్చువల్గా దర్శనానికి వెళ్ళాం కదా, అది సాటర్డే కావడంతో మాకు 6 hours దగ్గర పట్టిందండి. అండ్ వరస్ట్ మెయింటెనెన్స్ అనుకోనండి, ఏమంటే దేవుడిని చూసిన సంతోషంలో అన్నీ పంచిపోయినాం అనుకోండి. ఓకే, మెయింటెనెన్స్ అయితే వరస్ట్గా ఉంది. ఆడి వెళ్ళినాక ఎలాగో వీడియో తీయలేదు కాబట్టి ఇన్సైడ్ నేను ముందే చెప్తున్నాను. వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా ప్లాన్ చేస్తే మాత్రం సాటర్డే సండే స్కిప్ చేసి, అండ్ పౌర్ణమి రోజు కూడా చాలా భయంకరంగా ఉంటారండి జనాలు, ఆ రోజు కూడా స్కిప్ చేస్తే బెటరు. రిమైనింగ్ డేస్ వెళ్తే కన్నా ప్రశాంతంగా అన్ని దేవుళ్ళని ప్రశాంతంగా దర్శించుకొని రావచ్చు. ఆన్ ద వేలో మీరు కావాలంటే ఈ జింకలను కూడా చూడవచ్చు మనం గిరి ప్రదర్శన చేసే సమయంలో. ఓకే, అక్కడ జింకలు కూడా ఉంటాయండి, అవి కూడా చూడవచ్చు. మా చిన్నపిల్లలు చూస్తున్నారు చూడండి. ఓకే, ఇక్కడ నుంచి మనం మోక్ష మార్గంకి వెళ్ళే దగ్గరికి జస్ట్ ఒక 3 kilometers ఉంటుంది. వన్స్ మోక్ష మార్గం రీచ్ అయితే మనకు ఆ నుంచి ఓన్లీ జస్ట్ 1 hour, వితిన్ 1 hourలో, అంటే అక్కడ కూడా 3 hours మనం వచ్చేసి దేవాలయం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇది మెయింటెనెన్స్ అంటే క్లీన్గా మెయింటైన్ చేయలేదు అనే అర్థం కాదు, కాకపోతే లోపల ఏదంటే కనుక లైన్ క్యూలను సరిగా చూసుకోకపోవడం, ఆడ ఎవరిలో ఇన్సైడ్ మనుషులు ఎవరు లేరు. మనం 50 rupees అని 50 rupees అని తీసుకొని వెళ్తాం, కానీ 50 rupees వెళ్ళినా లోపల ఇన్సైడ్ వన్స్ టికెట్ తీసుకున్న తర్వాత అందరినీ మిక్స్ చేసేస్తాడు, కలిపేస్తాడు. అసలు అక్కడ ఒక లైన్ అంటూ ఏముండదు. మనం మోక్ష మార్గం దగ్గరకు వచ్చాం చూడండి. ఇది వచ్చేసి మోక్ష మార్గం నుంచి బయటకు వస్తే మనకు మోక్షం కలుగుతుందనే నమ్మకం. ఎంత లావుటోళ్ళైనా ఈజీగా ఇక్కడ నుంచి వస్తారంటండి. ఇది వచ్చేసి మెయిన్ గిరి ప్రదక్షిణలో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఒక మోక్ష మార్గం అనుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ వెళ్ళే వాళ్ళందరూ ట్రై చేయాలనుకుంటారు. మాకు టైం అంతా ఇక్కడే పట్టింది, 2.5 hours టోటల్గా ఇక్కడ గడిచింది, బికాస్ సాటర్డే కావడంతో. ఓకే, ఆఫ్టర్ దాని తర్వాత ఈజీగా వెళ్ళిపోయామండి. ఇక్కడ వచ్చేసి ఇది టెంపుల్లోకి ఎంట్రన్స్. ఇక్కడ ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది 50 rupees ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి వెళ్తారు 50 rupees తీసుకుని, టికెట్ తీసుకున్న వాళ్ళంతా. తొందరగా అయిపోతుందిలే అనుకున్నాము, బట్ టైం బాగానే పట్టింది, దగ్గర 6 hours పట్టింది. బట్ ఇన్సైడ్ లోపలికి వెళ్ళేసరికి సూపర్గా ఉంటుందండి వ్యూ అని. బయట ఏం జరిగినా అన్నీ మర్చిపోతాము. టెంపుల్ అలా ఉంటుంది. ఇక్కడ క్యూ చూడండి ఎట్లున్నారో. ఇదంతా మళ్ళీ ఫ్రీ దర్శనం కూడా కాదండి, 50 rupees టికెట్ యొక్క దర్శనంది క్యూ. అది మేమైంది సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళాం అన్నమాట. 3 o'clock ఎంటర్ అయినాము. ఇది వచ్చేసి లోపల బ్లూ ప్రింట్ అండి, ఇది టెంపుల్ యొక్క బ్లూ ప్రింట్ టోటల్గా ఎట్లుంది అనేసి. ఇది చాలా బాగుందండి మనం చూడడానికి. అందుకు ఇది ఫ్రంట్ వ్యూ, అటు సైడ్ నుంచి వచ్చేసి బ్యాక్ వ్యూ వస్తుంది. ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ. ఓం అరుణాచల శివ, ఓం చిన్న అరుణాచల శివ, ఓం చిన్న అరుణాచల శివ. వన్స్ ఇన్సైడ్ వెళ్ళాక టెంపుల్లోకి చాలా 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 వేడిగా ఉంటుందండి, చెమటలు కక్కుతారు ఎవరైనా కానీ. బట్ శివుని చూస్తానే అదొక హ్యాపీ. ఓకే.